వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. జిల్లా మరి వేమనపల్లి మండలం భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మరి నిన్న మన ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియజేసిండ్రు. చేస్తే మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి గత 10 రోజుల కిందట రాజకీయ కక్షలతోటి అంటే సామరస్యంగా జరిగేదాన్ని దీన్ని రాజకీయ కక్షలుగా వేసి కేసు పెట్టించి ఆయనని 10 రోజుల పాటు మరి ఇక్కడ రాజకీయ కాంగ్రెస్ నాయకుల తోడ్పాటుతోని మరి ఇక్కడ ఎస్ఐ గారు ఆయన మీద మరి ఎంత ఒత్తిడి చేస్తే మరి ఆయన ఎంత ఇన్నోసెంట్ అయితే మరి ఆయన ఆత్మహత్యకు పాల్పడతాడో కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఇంతగానా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ వేమనపల్లి మండలంలో అసలు బీజేపీ అనేది లేకుండే, దాన్ని ఈయన వచ్చిన తర్వాత టోటల్ గా కాషాయమయం చేసే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళకు భయం పుట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయ దురుద్దేశంతోనే ఎక్కడ మేము ఓడిపోతామనే ఉద్దేశంతో రాజకీయ దురుద్దేశంతోనే మరి ఈ కేసు పెట్టించి ఆయన తీవ్రమైన ఒత్తిడి చేయడం జరిగింది. మేము ఆల్రెడీ నిన్న రెండు రోజుల పాటు మేము జైపూర్ ఏసీపీ గారికి ఇదే విషయంలో మాట్లాడడానికి పోయినాం. ఆ ఆఫీసర్ గారు అందుబాటులో లేకుండే మేము వెళ్ళినప్పుడు ఈయనకు ధైర్యం కూడా చెప్పినాం, ఇది ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకైనా మండల ప్రెసిడెంట్కైనా ఎవరికైనా ఆయనకు న్యాయం, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మరి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడే విధంగా ఆయనని ప్రోత్సాహం చేసినందుకు ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి. మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల మీద కూడా మరి కేసు పెట్టి మరి తగిన న్యాయం వారి కుటుంబానికి చేసేదాకా భారతీయ జనతా పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి వీడియోలు దొరుకుతాయి. మా ఏదో ఇక్కినట్టు వీడియోలు ఏదో దొరకలేదా? వీడియోలు ప్రూఫ్స్ ఏం లేని ఏమన్నా చీర ఇక్కడ కనబడ్డా? ఎక్కడ న్యాయం అయ్యేది? ఈ ముగ్గురిని వాడుకొని అక్కడ నుండి యథావిధిగా ఈ మన అక్రమ కేసులు పెట్టించి అన్యాయానికి అధికారుల ఒత్తిడి వలన ఈ రోజు ఏటమదైన వ్యక్తి చనిపోవడం జరిగింది. ప్రతిసారి రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తాంది, ఇక్కడ ఉన్నవారి నాయకులే చెప్తాను. మామయ్యతో వీళ్ళందరూ తప్పు ఏ దానికి కేసు పెట్టి ఒక్కడే వీడియోలు కూడా రావాలని చెప్పినాడు. దాని నలుగురు మంది ఒకడు ఒకటా న్యాయం చూడాలి. పోలీసు వాళ్ళు 10 మంది ఎక్కడ 50 రోజులు చెల్లెదు కానీ 15 రోజులు రేపు ఏమన్నా అయితే గింతంత అయితే వీడియోలు తీసి సెల్లులలో పెడతాను. మన వీడియో లేదా? మేము మా అక్క మేము కలిసి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే అయినా పోలీసులకు ఫోన్ చేసిండు. పోలీసులకు ఫోన్ చేస్తే బంద్ చేపిస్తే డిఎస్ ఆలే ఎక్కువ పెడతారు. వచ్చిన సర్పంచ్ చేరేస్తారు కాలు మీద కూర్చొని కాలం తిట్టకుండా ఎక్కువ పెట్టుకుంటాడు. ఎక్కువ ఎందుకు పెట్టిస్తాడు? చిన్నపిల్లలు మేము పెట్టినాం సార్. అట్నే అన్నయ్యం కాల్చిన ఆ బాడలందరినీ వాళ్ళందరూ అమ్మాయిలే. ఇంట్లో భర్త భార్య నెగ్గుతే భర్త కేసు పెట్టాలి. వీడి గిల్డని వాళ్ళు వాడవాడందరూ ఎందుకు పెట్టాలి సార్ కేసు? సర్పంచ్ దీంట్లో పడే వాళ్ళ మీద ఎవరైతే ప్రోగ్రెస్ ఎస్ఐ గారిని ఇమీడియట్ గా కేసు ఇక్కడ నుంచి తప్పియాలి, సస్పెండ్ చేయాలి. చేసినాకనే బాడీ తీస్తాం. అంతసేపు తీసే ప్రసక్తి లేదు సార్. కాంగ్రెస్ ఏజెంట్లుగా ఏ ఆఫీసర్లు మాట్లాడినా
మేము ఒప్పుకునే ఫస్టే లేదు. ఆయన కాంగ్రెస్ జేబు ఏజెంట్ గా మాట్లాడిండు. మావోని కావాల్సుకొని బెదిరించడం వల్లనే ఆయన చనిపోయింది. మీ ఎస్ఐ పూర్తి బాధ్యుడు. దాని వెనుక ప్రోవోక్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి వాళ్ళ మీద యాక్షన్ చేయండి. మేము బాడీ ఇక్కడికి వెళ్ళి తీసే ప్రసక్తి లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.